గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. యాక్చువల్లీ ఈరోజు చిన్న రైడ్ ఒకటి ప్లాన్ చేశాను. సిటీలోకి వెళ్ళబోతున్నాను. అక్కడ ఎర్రగడ్డలో కూడా ఏమన్నా థింగ్స్ ఏమన్నా తీసుకొని వస్తాను. వేరే బ్రాంచ్ ఉంది కదా, బేగంపేట బ్రాంచ్కి కూడా వెళ్ళాల్సి వస్తుంది ఈరోజు. ఇది కూడా మనము రికార్డ్ చేద్దామని సెటప్ చేసేసాను. యాక్చువల్లీ ఈరోజు బైక్ వ్లాగ్ ఒకటి చేద్దాము. మిగతాది బైక్ మీదకి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మిస్టర్ బన్ను. బండి తీసి బయట పెట్టేసి చైన్ స్ప్రే కొట్టాలి ఫస్ట్. సో ఇది చైన్ స్ప్రే చాలా రోజులైంది యూజ్ చేసి, అందుకే ఇప్పుడు యూజ్ చేద్దాం. గేర్లో వేసి అయిపోయింది. గ్లౌజెస్, బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఆకలి వేస్తుంది. దారిలో ఎక్కడన్నా తిందామా. 11:30 కల్లా, నేను 11:15 కల్లా రీచ్ అవ్వాలి బేగంపేట్. జై శ్రీరామ్. మ్యాప్ ఇక్కడ నుంచి 40 minutes చూపిస్తుంది. ట్రాఫిక్ లేకపోతే హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు. ట్రాఫిక్ ఉంటే లేట్ అవుతుంది అనమాట. నాకేం ఆకలి వేస్తుంది. ఎగ్స్ ఉండే 2, అవన్నీ బాయిల్ చేసుకొని తినాల్సింది. ఈ పిల్ల, మా ఏరియాలో ఈ పిల్లలు ఎక్కువ, ఇలా చూస్తే నాకు కోపం వస్తుంది. జై శ్రీరామ్. ట్రాఫిక్ లేకపోతే బాగుండు. ఇక్కడ ఎక్కువ టిఫిన్ చేస్తాను నేను, వరలక్ష్మి టిఫిన్స్. ఇది చట్నీ బాగుంటుంది అక్కడ. ఫిష్ ఉంది. టైం చూడలేదు, ఏ టైంకి స్టార్ట్ అయ్యాము. ఆకలి వస్తుంది. జనరల్గా ఈ టైంకి తినేసామండి కదా. రాత్రి సబర్మతి మూవీ చూశాను. 12th ఫెయిల్ హీరో ఉన్నాడు కదా, అతనిది సబర్మతి మూవీ. అది యాక్చువల్లీ రియల్ డాక్యుమెంటరీ అనమాట. 2002లో సబర్మతి ఎక్స్ప్రెస్లో ఫైర్ యాక్సిడెంట్ అని చెప్పేసి న్యూస్లో చెప్పారు కదా. సో అదంతా ఒక ఫేక్ న్యూస్. యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటి, యాక్చువల్ ట్రూత్ ఏంటి అనేది ఈ సినిమాలో చూపిస్తారు. 2017లో జస్టిస్ వచ్చింది. 59 మెంబర్స్ సజీవ దహనం అయిపోతారు అనమాట. సో అయోధ్య నుంచి రిటర్న్ అవుతున్న ట్రైన్ని ప్రీ ప్లాన్డ్గా పెట్రోల్ పోసేసి తగలబెట్టేస్తారు. అలాంటి వాటి మీద డాక్యుమెంటరీస్ సినిమా తీయాలంటే కొంచెం డేర్ ఉండాలి. ఎందుకంటే బయట మళ్ళీ గొడవలు అవుతాయి, సినిమా బ్యాన్ చేస్తారు. జస్టిస్ డిలేడ్ అనేది అంటారు కదా. సో అలాంటిది అనమాట. ఇక్కడ కోకోనట్ బంద్ ఉండాలి. ఇక్కడ తాగేవాడిని ఎప్పుడు. హాఫ్ అన్ అవర్ టైం ఉంది మనం రీచ్ అవ్వడానికి. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయాల్సిందే. ఇంకా అక్కడికి వెళ్ళి ఉన్న జ్యూస్ తాగేస్తాం అన్నమాట. అసలు ఇంట్లో దగ్గర నుంచి కాల్ వచ్చింది. ఆ కాల్ తెలుసుగా, ఇంటి దగ్గర నుంచి కాల్ వస్తే మినిమం 1 hour మాట్లాడాలి.
అట్లుంటది మా అమ్మతో. ఈరోజు మా అల్లుడు పుట్టినరోజు అండ్ ద గ్రేట్ లీడర్ చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు కూడా ఈ రోజే. మా అల్లుడిని విష్ చేయండి, అలాగే మన సీఎంని కూడా విష్ చేయండి. లెఫ్ట్ కూడా వెళ్ళొచ్చు, బట్ నేను స్ట్రైట్ వెళ్దాం అనుకుంటున్నాను. పెద్దనగర్ బ్రిడ్జ్ పై నుంచి వెళ్దాం అనుకుంటున్నాను. ఈ లెఫ్ట్ వెళ్ళినా మళ్ళీ అక్కడ జేబీఎస్ దగ్గర నుంచి మళ్ళీ ట్రాఫిక్ ఉంటుంది. ఎటు వెళ్ళినా ఒక సేమ్ డిస్టెన్స్, సేమ్ కిలోమీటర్స్. ఆగు 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 ఆగు. సిగ్నల్ గ్రీన్ సిగ్నల్. యాక్చువల్లీ ఇండియాలో గ్రీన్ సిగ్నల్ పడితే వెళ్ళాలి, రెడ్ సిగ్నల్ పడితే ఆగాలి, ఆరెంజ్ పెడితే స్లో అవ్వాలి కదా. మన ఇండియాలో మాత్రం ఆరెంజ్ పెడితే ఇంకా హై స్పీడ్ లో వెళ్తారు. సో గ్రీన్ వెళ్ళడానికి, రెడ్ ఆగడానికి, ఆరెంజ్ హై స్పీడ్ లో వెళ్ళడానికి. ట్రాఫిక్ పోలీస్ ఏమి ఉండడు ఇక్కడ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళే ఆపరేట్ చేస్తారు ఈ సిగ్నల్స్. రైట్ సైడ్ ఉంది కదా ఇది, అండ్ లెఫ్ట్ సైడ్ లో కూడా ఉంటుంది కదా, చూడండి ఎయిర్ ఫోర్స్ ఆఫీస్. అలాంటి హెవీ వెహికల్స్ దగ్గర పక్కన వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న తగిలిందంటే టైర్ల కింద పడిపోతాయి. చిన్న చిన్న కార్లు వాటి మధ్యన పడుతున్నా ఏం కాదు, కానీ ఇలాంటి కారు పక్కన పడ్డామంటే ఇంకేంలా పుచ్చకాయ తగిలినట్టు తగులుతుంది తలకాయ, హెల్మెట్ ఉన్నా సరే. సో యూ హ్యావ్ టు టేక్ లెఫ్ట్ హియర్. అంత కొంచెం దూరమే కదా అని చెప్పి చేస్తాను, లేకపోతే అటు వెళ్ళిపోతుంది. బాబాయ్ పెట్రోల్ క్యాప్ మూసేసుకో బాబాయ్, క్లోజ్ చేద్దాం, మనం క్లోజ్ చేద్దాం. ఇదే సత్యనగర్ బ్రిడ్జ్. అయ్యయ్యో అక్కడ అటు సైడ్ ఒక ముసలాయన పడ్డాడు పాపం. అటు సైడ్ వెళ్ళలేము కదా మనం. ఏం అలా చిన్నగానే పడ్డాడు, బట్ పెద్ద ఆయన. ఈ రైట్ సైడ్ వెళ్తే ఎర్రగడ్డ మార్కెట్ ఉంటుంది, సనత్ నగర్ మెయిన్ రోడ్ ఇది. రిటర్న్ వచ్చేటప్పుడు ఒకసారి వస్తాను. ఆఫీస్ వర్క్ అయిపోయింది, వచ్చిన పని కూడా అయిపోయింది. సో బయట ఎక్కడన్నా లంచ్ చేసేసి టీమ్ లంచ్ చేయాలి అనుకుంటున్నాము. సో లంచ్ చేసేసి నేను రూమ్కి వెళ్ళిపోతాను. ఓకే, ఫోన్ చేయండి. పోవాలి, వర్షం పడేలాగా ఉంది. సో తొందరగా రూమ్కి వెళ్ళిపోవడం బెస్ట్. నేను వ్యూ ఎలా ఉందో నాకు తెలీదు, సెట్ చేశాను, మధ్యలో ఎక్కడ ఆగి చూడడానికి కూడా లేదు. వ్యూ బాగుందని అనుకుంటున్నా. ఇక్కడ ఆగినప్పుడు ఒకసారి వ్యూ కూడా చెక్ చేస్తాను. అండ్ నా ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు. నేను వీడియోస్ ఐఫోన్లో రికార్డ్ చేస్తాను, జస్ట్ 20% ఉంది. ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు రికార్డ్ చేసేసి నేను రూమ్కి వెళ్ళిపోతాను. 20 ఉంది కదా, 10% వచ్చే వరకు రికార్డ్ చేస్తాను. ఆ తర్వాత ఇంకా ఆఫ్ చేస్తా, ఎందుకంటే నేను రూమ్కి వెళ్ళే వరకైనా ఫోన్ కావాలి కదా, మధ్యలో ఏమన్నా అవసరం ఉంటుంది కదా. ఓ మై గాడ్, ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్ జామ్ అవుతుందేంటి? అయ్యో ఏమైంది? వామిటింగ్ కోసం ఫ్లైఓవర్ మీద ఎవరన్నా కార్స్ ఆపుతారా? పక్కన ఆపుకోవాలి కానీ టర్నింగ్లో ఆపారు, అది కూడా సెన్స్లెస్ ఫెలోస్. ఒకసారి వీడియో ఎలా రికార్డ్ అవుతుందో చెక్ చేస్తాను, వెయిట్. ఎర్రగడ్డ సండే మార్కెట్ దగ్గరికి వచ్చాను. రోజు నేను ఎర్రగడ్డ వెళ్ళి కొన్న వస్తువులు ఇవన్నీ.
అండ్ వీటితో పాటు ఇంకో వస్తువు కూడా ఉంది, చూపిస్తాను. ఇవన్నీ 200 లోపే, బాగా యూజ్ చేసే థింగ్స్ ఇవన్నీ అన్నీ 200 లోపే తీసుకున్నాను. వెజిటేబుల్స్ వాష్ చేసుకోవడానికి ఇది వచ్చేసరికి కవ్వము, మనం మజ్జిగ చేసుకుంటాం కదా, ఇది కవ్వము. సాల్ట్ డబ్బాలు, ఇది బట్టలు వాష్ చేసుకునేది. దీని గురించి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను నేను. పప్పు గుత్తి, ఎస్. అండ్ ఇది వచ్చేసరికి సింక్ వాష్ చేసుకునేది, సింక్ క్లీన్ చేసుకోవడానికి చిన్న బ్రష్ ఇది. అండ్ ఇవి ఏమన్నా చిన్న చిన్నవి వేసుకొని తినడానికి కప్స్ అండ్ స్పూన్స్. అండ్ ఇది వచ్చేసరికి ఇది అన్నమాట. ఇది వెజిటేబుల్ క్రషర్, చాలా బాగా నచ్చింది. ఇది జస్ట్ 120 రూపీస్. దివాన్ కట్ కూడా తీసుకున్నాను, చాలా బాగా నచ్చింది నాకు అది.